ఆర్టీవీ ఆదిలాబాద్ నుండి. ఆర్టీవీతో అఘోరి శ్రీనివాస్ మాట్లాడిన తర్వాత మరోసారి ప్రయత్నం. నిజంగానే అఘోరి శ్రీనివాస్ జైలుకు పోయి వచ్చిన తర్వాత ఈ శక్తులన్నీ ఉన్నాయా లేదా, శుద్ధ శక్తుల్లో ఆరితేరిన అఘోరి శ్రీనివాస్ ఆర్టీవీకి ఏదన్నా చూపెట్టబోతున్నాడా, మనతో ఏం చెప్తాడు? ప్రస్తుతం మోసపోయినా అంటున్న శ్రీనివాస్తో ఒకసారి మాట్లాడింది. అమ్మ ఏంటి మోసపోయినా అంటున్నారు మళ్ళీ? జై భోలేనాథ్, హరహర మహాదేవ్, గురుమాత్ శ్రీ కాళీమాత్రే నమః. జై భోలేనాథ్. నేను ఏమంటున్నా అంటే మోసపోయినాను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు క్రైమ్ బాగుంది. దయచేసి ప్రజలు ఎవరు కూడా ఇలా సైబర్ క్రైమ్కో లేకుంటే ఇంకో దానికి క్రైమ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను ఆ జైల్లో చూశాను వింత వింత క్రైమ్ చేసి వచ్చిన వాళ్ళని. అది చూసినప్పుడు ఇలాంటి క్రైమ్స్ కూడా ఉంటాయా, ఇలా కూడా చేయొచ్చా, ఇలా చేసి ఎందుకు ఇలా జీవితం గడుపుతున్నారు అనేది నేను చాలా చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు బతికేది మీ కుటుంబం గురించి అయి ఉండాలి. ఎందుకంటే నేను నా కుటుంబానికి ఏం చేయలేకపోయినా, నేను నా తల్లిదండ్రులకు మా అక్క బావలకు ఇంత బాధపడుతూ నన్ను బయటికి తీసినా సరే ఈ సెకండ్ కూడా నేను ఏం చేయలేకపోయినా. కానీ మీరు ఉద్యోగాలు చేస్తారు, మీరు కష్టపడతారు, అది మీ కుటుంబం గురించి మీ గురించి అయి ఉండాలి. ఇలాంటి క్రైమ్కు మీరు ఎప్పుడు అలాంటి అవకాశం కూడా ఇవ్వకండి. ఇందులో క్రైమ్ కూడా చేసే వాళ్ళని దూరం పెట్టండి. క్రైమ్ చాలా జరుగుతుంది, సైబర్ క్రైమ్ అనేది. దాన్ని కొద్దిగా గురి కాకుండా ఉంటే బాగుంటుందని నా విజ్ఞప్తి. ఏంటమ్మా అంటే అఘోరి శ్రీనివాస్ జైలుకు పోయిన తర్వాత ఇక శక్తులు లేవు, ఇదంతా అయిపోయింది. అంతకుముందు ఒక రకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇంకో రకంగా మారిపోయింది, ఇదంతా చెప్తున్నారు. మీరు ఏమైనా చూపెట్టబోతారా మాకు రానున్న రోజుల్లో? జై శ్రీ మాత్రే నమః, జై భోలేనాథ్. ఒకటే మాట చెప్తా, సాక్షాత్తు మా భోలేనాథ్ వచ్చి ఇక్కడ నేను భోలేనాథ్ని అన్నా సరే, అవునా ఒక మహిమ చూపెట్టు, వర్షాన్ని ఆపవా, గాలిని ఆపవా, ఈ భూమిని ఇలా లేపవా, నేను నమ్ముతానంటాను. ఇలాంటి సమాజంలో బట్ వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు, భగవంతునికి తెలుసు. బట్ మీరు అంటున్నారు కదా, మీరు అంటే కావాలంటే మీకు శ్మశానానికి రండి, నేను అక్కడ ఎలా ధ్యానం చేస్తాను, ఎలా ఉంటుంది అక్కడ, నేను అక్కడ ఏమేం చేస్తాను అనేది అది మీరు చూడొచ్చు. అంతే తప్ప భూమిని పైకి లేపు, వర్షాన్ని ఆపు, ఈ చెట్టును మొత్తానికి అమాంతంగా తీసుకుపోయి ఆడబెట్టు, ఇలాంటివి కాదు. అలాంటి చేయాల్సింది భగవంతుడు ఒక్కడే. మనిషి జన్మనిచ్చిన వాళ్ళు కానీ ఒక ప్రాణిలాగా ఎవరు ఏం చేయలేరు అలాంటి శక్తులు. బట్ ఉంటాయి శక్తులు. ఏంటిది, దానికి ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలనేది 100% ఉంటాయి. ద వైబ్ అనేది ఉంటుంది కాబట్టి అది ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తారు. కావాలంటే మీరు కూడా శ్మశానానికి రండి, వాట్ ఈజ్ వాటర్ అనేది మీరు చూస్తారు, మీరు తీసుకోండి. చాలామంది అడిగారుగా, శ్మశానంకు పోదు, అక్కడికి పోదు, ఇది అది లేదు, ఈమె అసలు శ్మశానాలలో తిరగదు. కొందరు అంటారు కాశీలో బోట్ల మీద ఉండి వీడియో పెడతారు. ఇదే ఆర్టీవీకి ఒక సమ్ పర్సన్ నా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను కాశీ వెళ్ళా. సమ్ పర్సన్స్ ఎక్కడో వాళ్ళని తీసుకెళ్ళారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అప్పుడే వెంటనే నేను కాశీ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇచ్చానా, శ్మశానం నుండి ఇచ్చానా, లేకుంటే కాశీలో ఎక్కడో ఇంకా మూలగుటికి పోయి ఇచ్చానా? అందుకే ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు శక్తులు ఉన్నాయని నమ్మొద్దు, అసలు నన్ను బిలీవే చేయకండి. బట్ అఘోరి తత్వం ఎలా ఉంటుంది ఏంటనేది నేను స్పష్టంగా ఆ శ్మశానంలో మీకు విజువల్స్ ఇక్కడ నుంచి ఇది ఏముండదా? ఇక ఈ వివాదాస్పదమైన లైను, మళ్ళీ శిష్యరికం ఇలాంటిది ఏముండదు. శిష్యరికం, ఈ కాంట్రవర్సీస్ ఇలాంటివి ఏముండయి. అందులోకి ఆ మాట కూడా నన్ను ఇంకెప్పుడు అడగకండి. ఇదే ఫైనల్ అవ్వాలి. నేను కాంట్రవర్సీకి మీరు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కాంట్రవర్సీగా వాళ్ళు ఎలా ప్రవర్తించినా సరే ఓకే జై భోలేనాథ్ అంటాను తప్ప వాళ్ళు తిట్టుకున్నా, నవ్వినా, ఏమైనా చేయని, జస్ట్ ఆయన దలుచుకుంటూ ఇలా ఉంటాను తప్ప నాకు ఇవన్నీ నేను ఇంకా. కాశీలో కనెక్టివిటీ మీద ఏం చెప్తారు ప్రజలకు మీరు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భైరవ్. అది ఎక్స్ప్లెయిన్ ఎంత చేసినా తక్కువనే. ఎవరైనా సరే ఫస్ట్ నువ్వు ఒక ముద్ర వేసుకొని ధ్యానంలో కూర్చుంటున్నావు అంటే 100% అక్కడ నీకే నువ్వు బిలీవ్ చేస్తావు. గాడ్ అంటే ఏంది,
అసలు నీ జీవితం అంటే ఏంది, నీలో మార్పు అనేది వస్తుంటుంది. డైలీ నువ్వు ధ్యానం చేస్తున్నావు అనుకో, ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది పడతావు, ఒక 40 మినిట్స్ 50 మినిట్స్ అలా. బట్ ఒక్కసారి ఈ గాలి శబ్దాలు, ఈ పక్షులు, ఇవన్నీ, ఈ వాతావరణం, ఆ తర్వాత నువ్వు లీలమైన కొద్దీ జస్ట్ నీ మైండ్ మొత్తం భగవంతుని నువ్వు ఏదైతే మంత్రం ఉంటుందో ఆ మంత్రం జపిస్తూ ఆయనకు లీలమైన తర్వాత యూ హ్యావ్ టు ఒక విజువల్ క్లియర్గా నీకు నువ్వు జస్ట్ ఎక్కడైతే కూర్చుంటావో ఒక ముద్ర అనేది కంపల్సరీ ఉండాలి. ఆ ముద్ర ఆసనం మీద కూర్చొని నువ్వు బిలీవ్ చేసిన గాడ్ని, ఒక మంత్రాన్ని కంపల్సరీ, ఒక మంత్రం లేదా ఏముండదు, ఆ మంత్రాన్ని జపిస్తూ, ఓకేనా, ఆ మంత్రాన్ని జపిస్తూ నువ్వు ఆయనలో లీలమైనవు అనుకో 100% నీకు ఆ విజువల్ కనబడుతుంది. అది ట్రై చేయండి మీరు. ఇప్పుడు మీకు ఇదంతా నష్టం జరుగుతుందని ఎప్పుడన్నా కనబడలేదా? మీరు కూర్చున్నప్పుడు ధ్యానం చేసినప్పుడు ఇది ఒక ప్రమాదం ఉంది, మీరు మోసపోతున్నారు, ఇటువంటిది ఏం కనబడలేదా? నేను ఫోకస్ చేసిందంట ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీగా మా అమ్మనే, మా అమ్మ గుడికా నుండే స్టార్ట్ అయింది, ముత్యాలమ్మ. ఆ పర్టిక్యులర్ పీరియడ్ టైంలో 1 బై 1 గుళ్ళు దంసాలైనాయి. అదే ప్రక్రియ టైంలో నేను ఇంకా నార్త్కి వెళ్ళడం రావడం కూర్చోవడం నేను చూసుకోగలను. బట్ ఇక్కడ ఏం చేసిందంటే ఇంకా నేను దాని పేరు తీయను, ఇంకా దాని గురించి పోరాటం చేసిన, వీటి గురించి, ఆడపిల్లల గురించి చేశాను. ఇదే కాంట్రడిక్షన్ పెట్టాను తప్ప వాట్ నాకు ఏమైనా పర్లేదనే నేను ఉన్నాను. ఓకే, నేను భోలేనాథ్ ఇక నేను అది కూడా అనద్దు, మళ్ళీ దాన్ని ఒక రాగా పెడతా, మళ్ళీ ఆత్మార్పణ మాట తీసింది అంటారు. అందుకే నేను అది కూడా అంటలేను. అందుకనే నేను ఏమంటున్నా అంటే ఆ పర్టికులర్ టైంలో నేను ఆ పోరాటంలో ఉన్నాను. నేను నిజంగా చెప్తున్నాను, పీఠాలు వేసుకొని నేను ఈ స్వామీజీని, నేను పీఠాధిపతిని, నేను అది అని ఉన్నారు కదా, వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని ఉన్నారు తప్ప ఎవరన్నా వచ్చి అక్కడ కనపడ్డారా, పోరాడిలా? సరే, కెమెరా ముందుకు రాకపోయినా పర్లేదు, అవుట్ ఆఫ్ ద బ్యాగ్స్ ఆల్ లైన్లో పని చేయలే కదా. మరి వాళ్ళకి ఇప్పటికైనా శిక్ష పడ్డదా? మీరు అడగచ్చు, మరి నువ్వేం చేసినావమ్మా, నువ్వు పోరాడినావు కదా, వాళ్ళకి శిక్ష పడ, మీరే నాకు శిక్ష చేసేటట్టు చేసిండు, పోరాడడానికే శిక్ష చేసేటట్టు చేసిండు అంటే ఇక మీకు ఊహ వదిలేస్తున్నా. అలా ఉన్నది కాబట్టి నేను ఆ పోరాటంలో ఉండే, ఎక్కడైతే మీరు చూసుకోలేకపోయినారు, అంత టైం కూడా కేటాయించలేదు. ధ్యానంలో ఉన్న శ్మశానాలకు యథావిధిగా వెళ్తున్నాను. బట్ అక్కడికి శ్మశానంకి వెళ్ళినా పాపం ఈ ఆడపిల్లలకి ఇలా అయింది, ఏం కావద్దు బోలినా, నేనేం చేయగలుగుతాను, వాట్ ఈజ్ ఆల్, నాతో ఏమవుతుందో నాకు ఎంత అవుతుందో అంతవరకు చేయాలి. ఇలా గుళ్ళు ధ్వంసమైనాయి, వీటికి ఎలా శాంతి చేయాలి, ఈ కోణంలో నేను పోరాటం చేసినాను తప్ప నేను వీళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు వస్తారు, మోసం అనేది ఇప్పుడు నన్ను చేశారు, వాళ్ళు హ్యాపీగా ఉండని. వరుసగా అంతకుముందు ముఖ్యమంత్రిని ఇచ్చినావు, మరి నేను అదే చెప్తున్నా కదా, కోపం మీద ఉన్నట్టున్నాడు సార్ కూడా. చెప్తున్నాను, కోపం మీద ఉన్నారు అంటే ఆ పర్టికులర్ టైంలో ధర్మం గురించి పోరాటం చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు బెయిల్ ఇచ్చింది కూడా గవర్నమెంటే కాబట్టి కృతజ్ఞతలు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి కూడా, ఎందుకంటే చెప్పాలి తప్పదు. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు స్పందించలేదు. ఎందుకు? కళ్ళ ముంగట జరుగుతుంది, ఎందుకు స్పందించలే? ఒక హిందువుగా అయినా గోసేవ చేస్తారు, రేవంత్ రెడ్డి గారు గోసేవ చేస్తారు, అన్నీ చేస్తారు, పూజలు చేస్తారు, బిలీవ్ ద గాడ్ అనేది. ఇంకా అంత హిందువు అయి ఉండి కూడా ఎందుకు స్పందించలేకపోతుండే, ఎందుకు వాళ్ళకు కఠినమైన శిక్షలు వేయలేకపోతున్నారు? వాళ్ళ చేతుల్లో ఉంది కదా అని ఆ కోణంలో నేను అనడం జరిగింది తప్ప ఏదో నాకు వాళ్ళ మీద ఏం లేదు, నా మీద వాళ్ళకేమి లేదు. బట్ ఆ ధర్మ పోరాటంలో అక్కడ అనాల్సిన పీరియడ్ టైం కాబట్టి అన్నాను. అయినా నేను పిఎంని కూడా అన్నాను, ఎందుకు స్పందించలేదని ఉంటుంది కాబట్టి అలా అన్నాను. బట్ వాట్ ఈజ్ వాట్ అనేది, సొసైటీ ఎలా ఉన్నది అనేది తెలిసింది కాబట్టి ఓకే. నేను ఎప్పుడో చెప్పిన మాట, నేను గత 1.5 year కింద చెప్పిన మాట ఇప్పుడే చెప్తున్నాను. నాకు లోక జ్ఞానం 100% లేదు, నాకున్న జ్ఞానం నాకున్నది. నాకు ఇప్పటికీ నేను ఎడ్యుకేషన్ చేయలేదు, నేను అసలు చదువుకోలేదు, నాకు తెలియదు. నాకు ఇచ్చిన నా గురు మంత్రం, నాకు ఇచ్చిన కొన్ని మంత్రాలు
నాకు వచ్చిన నాకు లోక జ్ఞానం ఉంటే జైలు పోయే పరిస్థితి రాకపోవు. నేను ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మీరన్నట్టుగా పీఠాధిపతులు మంచిగా మాట్లాడతారు. అయ్యో పండితులు మంచిగా చెప్తున్నారు, అమ్మో ఎంత మంచిది, యా అలా నేను కూడా చేయొచ్చు. బట్ నాకు ఆ నాలెడ్జ్ గురించి నాకు వద్దు కూడా, నేను నేర్చుకోను కూడా. నాకున్నది చాలు. ఇగో ఇంత మంచి ప్రకృతిలో నా గురువు ఇచ్చిన మంత్రంతో, ఆ భోలేనాథ్ ఇచ్చిన దాంతో, నాకున్న దాంట్లో నేను ఆనందంగా ఉన్నాను. ఈ ఇంటర్వ్యూ తర్వాత అందరూ అనుకుంటారా ఒక్కసారి ప్రభుత్వం జైలు వేయగానే 4 నెలల తర్వాత అఘోరి శ్రీనివాస్కు బుద్ధి వచ్చింది అనుకుంటారు. ఏం చెప్తారు దీని మీద? ఇట్లా అనుకుంటారు. నేను ఒకటే మాట చెప్తా, జీవితంలో మనిషిలో మార్పు అనేది కంపల్సరీ ఉండాలి. యథావిధిగా ప్రకృతి అయితే ఎలా మారుతుందో మనం కూడా మారాలి. అంటే ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఉండాలి. ప్రకృతి చెందుతుంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఈ బట్ట వేసుకున్నావు, రేపు పొద్దున వేసుకో. ఇప్పుడు కారు ఉన్నది, రేపు పొద్దున ఇంకో కారు వాడతావు. పెద్ద పెద్ద గుట్టలు, వాగులు, సముద్రాలే అవి. అక్కడ ఆ ప్లేస్లో సముద్రం ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఉంది. మళ్ళీ ఇంకో యుగం మారిన తర్వాత అక్కడ సముద్రమే ఉండదు, అక్కడ విలేజ్ ఉండొచ్చు, అదేమో సిటీ ఉండొచ్చు. ప్రకృతి ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి కాబట్టి. అంటే అందరికీ అఘోరి మాత ఏం చెప్పబోతున్నారు? మీరు అన్నట్టుగా మార్పు వచ్చింది 100%. ఎందుకంటే మీకే తెలుస్తుంటుంది. ఏ కాంట్రవర్సీలకు దిగను, నాకు అవసరం లేదు. నన్ను నమ్మిన వాళ్ళు నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరికి వస్తారు తప్ప, లేకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చినప్పుడు కలిస్తే మాట్లాడతాను. నాకు సహకరించిన వాళ్ళకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండి, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా వంతుగా నేను ఉంటాను. అంతే ముఖ్యంగా ఎన్ని జన్మలు ఎత్తిన తల్లిదండ్రి రుణం తీర్చుకోలేను, అక్కబావల రుణం తీర్చుకోలేను. కాబట్టి వాళ్ళకి ఏమీ చేయలేకపోయినా చేసే పరిస్థితిలో కూడా లేను. మీరు అన్నట్టుగా కోట్లు ఆస్తులు ఏమీ లేవు. కావాలంటే ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. నాకు ఇప్పుడు వెళ్ళడానికి కూడా నాకే కారు లేకుండా అయిపోయింది. ఓకేనా, నేను ఇప్పుడు కోట్లకి ఎలా వెళ్ళాలనేది అదొక మిస్టరీగా ఉన్నది. అంత భోలేనాథ్ దయ. మళ్ళీ యథావిధిగా ఏది ఎలా దేశ సంచారం చేయాలనేది భోలేనాథ్ చూసుకుంటాడు. అన్నీ మళ్ళీ వస్తాయని నేను అనుకుంటున్నాను. చివరిగా ఇదంతా ఈ కష్టాలన్నీ ఎప్పటికీ క్లియర్ అయిపోతాయి. ఏమైనా కనబడ్డదా మీకు? పిక్చర్ కనబడి ఉంటుంది. యా, జస్ట్ ఒక 6 months 7 months లోపు యథావిధిగా నేను మళ్ళీ స్టిల్ ఇన్ లైన్. బట్ ఏంటంటే అలాగే వచ్చినా సరే ఇంకా ఏ కాంట్రవర్సీ షో ఇంకో దాని గురించి అస్సలు లేదు. నేనేందో ప్రేమ ఉండదు, మానసిక ఒత్తిడి ఉండదు, ఏముండదు, ప్రేమించబడి ఉండదు, పెళ్లి చేసుకుంటూ కూడా ఉండదు. అసలు జై భోలేనాథ్ చాలు. ఇంకా నేను దాన్ని కూడా రాక్షస వివాహం అనుకున్నాను, బట్ అయిందేదో అయిపోయింది. ప్రకృతి మారుతున్నప్పుడు అఘోరి మాత మారడంలో తప్పు లేదు. ఇది పరిస్థితి. అఘోరి మాత మారడంలో తప్పు లేదు, ప్రకృతి ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుందని చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారి వివాహం జరిగింది, ఆ రాక్షస వివాహం గురించి నేను మర్చిపోతున్నాను అని చెప్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. నేను కావాలని ఎప్పుడు ఏది చెప్పలేదు. తను కూడా ఆధ్యాత్మికంగా మంచి భక్తుడు అని చెప్పిండు. సారీ జై భోలేనాథ్ అని. ఇటు బీజేపీ నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని 2 ప్రభుత్వాలకు నేను ఎక్కడ కావాలని క్రిటిసైజ్ చేయలేదు, కానీ ఇన్ టైంలో స్పందించినందుకే నాకు బాధ అనిపించిందని ఇటు అఘోరి చెబుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా సనాతన ధర్మం అంశంలో పనిచేస్తూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కనెక్టివిటీ ఉంటుంది, ఎక్కడ తెగిపోదు. నా తల్లిదండ్రులకు, నాకు సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మనిషి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక 6 నెలల్లో యథావిధిగా నేను మారబోతున్నా. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండబోతున్నా. ఎక్కడ వివాదంలో నేను ఉండను, అసలు ఉండబోను అని చెబుతున్న పరిస్థితి. ప్రేమ లేదు, పెళ్లి లేదు, అసలు ఆ ప్రియురాలు లేదని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నమే ఆర్టీవీకి చేసిన పరిస్థితి కనబడింది. సుమంత రవినాయక్, ఆర్టీవీ.